అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి. ఎవడు రారా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడా పొగరు పట్టిన చల్ల దొరగాడెవ్వడు. బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్మునెవడికి వచ్చరా. బతుకు జీవులు భక్కుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చంద్ర నిప్పుల చంద్ర గొడ్డలి పన్ను గడపది చూడరా. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చలిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, చడిపిస్తే మానవతుల మాంగల్యం మరుట కలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు. ఈ సమయంలో వారి కొరకు మేము ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తున్నాం. దేవా, నీ పవిత్ర ఆశీస్సులతో వారిని నింపాలని, ఆయురారోగ్యాలతో సంతోషము నెమ్మది సమాధానం సంతృప్తితో వారిని నింపమని వేడుకుంటూ ఉన్నాం. వారి పితరులు ఈ గ్రామంలో చేసినటువంటి ఆ చక్కటి నాయకత్వము సాక్ష్యము నిమిత్తము నీకు వందనాలు చెల్లిస్తూ, బహు విస్తృత పరిధిలో ఈ కుమారుడు చేస్తున్నటువంటి ప్రతి క్రియను మీరు ఆశీర్వదించాలని, మీరు ప్రోత్సహించాలని, ఇంకా సమాజంలో వీరిని బలోపేతంగా చేస్తూ శక్తిపూరితమైన పరిచర్య చేయడానికి, నీ నాయకత్వాన్ని చేయడానికి వారికి శక్తిని అనుగ్రహించండి. వారికి మీ దీవెనలను అనుగ్రహించండి, మీ ప్రోత్సాహం దయచేయండి. వారు చేయు ప్రయాణాలన్నింటిలో మీరు తోడైండండి. క్షేమము భద్రత నీ కాపుదలను వారికి అనుగ్రహించండి. నీ దూతల కావలిలో వారిని భద్రపరచండి. దేవా, మేము నీ ఆలయం కట్టడానికి మాకు తోచిన విధంగా దీని గురించి ఆలోచనలు చేశాం. కానీ తుదకు ఆలయ నిర్మాణం వచ్చేటప్పటికి తండ్రి, మీరు ఎంచుకున్నటువంటి నీ కుమారుడుగా ఆయన నేనున్నానని భయపడకమని ధైర్యం చెప్తూ ఈ గ్రామంలో బహు అండగా నిలవబడి ఈ సమాజానికి వారిచ్చినటువంటి గొప్ప ప్రోత్సాహం నిమిత్తము నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీ పావన దీవెనలతో వారిని నింపి ఆయురారోగ్యాలతో సంతోషము నెమ్మది సుఖశాంతులతో వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించమని మేము ఆయన నీ కృపకు అప్పగించుకుంటున్నాం. మనల్ని ఆశీర్వదించడానికి వచ్చిన బిషప్ గారికి, మిగతా మత గురువులు, పెద్దలు, గ్రామ పెద్దలు, నా తల్లిదండ్రులు, నాతో కలిసి దీంట్లో ఈ కార్యక్రమానికి ప్రయాణించిన కమిటీ సభ్యులు, మిగతా పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా దేవుడి గురించి, భగవంతుడి గురించి చెప్పగలిగే అంత గొప్ప అర్హతలు నాకేమీ లేవు. అవి బిషప్ గారు చెప్పారు. నేను చెప్పాలనుకునే మాట ఒకటి, సమాజం మొదలైన మొదటి రోజుల్లో మను అనే ఆయన ఒక శాస్త్రాన్ని రచించి సమాజాన్ని చాలా తెలివిగా రెండుగా చీల్చాడు. దాంట్లో చదువుకున్న వాళ్ళు, చదువు రాని వాళ్ళు. చదువుకున్న వాళ్ళు ఒక వర్గంగా అభివృద్ధి చెందారు, వాళ్లే ధనికులయ్యారు. చదువు రాని వాళ్ళు చదువు రాకుండా చేయటానికి ప్రయత్నం చేసి మనువు సక్సెస్ అయ్యి
చదువురాని వర్గాన్ని ఒకటి తయారు చేశాడు. వాళ్ళు వెనకబడిన వాళ్ళు. మనం అడుగు ముందుకు వేయాలి అంటే ముఖ్యంగా చదువు అనేది చాలా అవసరం. ఇక్కడ మీరు ఏం చేస్తారు, ప్రార్థనలు చేస్తారు, ఇవన్నీ బిషప్ గారు చేశారు, అవన్నీ మీరు సక్రమంగా చేసుకుంటా మిమ్మల్ని నేను కోరేది ఒకటే, మీ పిల్లల్ని సక్రమంగా చదివించుకోండి. చదువుకు సంబంధించినంత వరకు ఈ దేవాలయాన్ని మీరు ఎన్ని కష్టాలు వచ్చినా ఎట్లా కంప్లీట్ చేసుకున్నారో పిల్లల్ని చదివించుకోవడంలో అంతకంటే ఎక్కువ కష్టపడి పిల్లల్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చుకోండి. ఎడ్యుకేషన్కి సంబంధించినంత వరకు బిషప్ గారికి ఇప్పుడే చెప్పాను నేను. ముఖ్యంగా నా గ్రామానికి సంబంధించి ఎలాంటి సహాయానికైనా నేను ముందుంటాను. ఎడ్యుకేషన్లో నా గ్రామాన్ని, ముఖ్యంగా ఈ వాడలో ఎడ్యుకేషన్కి సంబంధించినంత వరకు పిల్లల అభివృద్ధికి ఆయన ఏదైనా చర్యలు తీసుకుంటే దానికి నేను ముందుంటాను. నా గ్రామం తర్వాత మిగతా ఎక్కడ చేయాలన్నా నేను చేస్తాను. ముఖ్యంగా నా గ్రామం మీద కొంచెం దృష్టి పెట్టండి. మీరున్న కాలంలో అది అభివృద్ధి చెందడానికి మీ వంతు సహకరిస్తే నేను ముందుంటాను సార్. అన్నింటికీ అతీతంగా, కులాలకు కూడా అతీతంగా దీంట్లో మీరు ప్రయత్నం చేసుకున్నారు, దీన్ని సక్సెస్ చేసుకున్నారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా సక్సెస్ఫుల్గా ఈ దేవాలయాన్ని నిర్మించుకున్నారు. దానికి ముఖ్యంగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళకి, ఈ వాడలో ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేశారు, సిన్సియర్గా తమ చేయూతను అందించారు ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ. ఎడ్యుకేషన్లోనే నా దృష్టి పెడుతున్నాను. మీరు కూడా దానికి సంబంధించి మీరు చేయాల్సిన పనులు మీరు చేసుకోండి. బిషప్ గారి సహాయం తీసుకుందాం. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. అగ్నినేత్రమహోగ్రజ్వాల